పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ 1వ డివిజన్ రామాలయం వద్ద గల రామాలయ కమిటీ హాల్లో 8వ పోషక పక్వాడ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిడిపిఓ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు మంచి అలవాట్లతో పాటు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తే వారు ఊరికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తెస్తారని అన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఐసిడిఎస్ ద్వారా అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చిన్నపిల్లల ఆరోగ్యానికి బాసటగా ఉన్నారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే చిన్నపిల్లలకు సెల్ ఫోన్లు, టీవీలు చూడడం ద్వారా వారి చదువులపై శ్రద్ధ తగ్గుతుందని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకొని వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే అని గుర్తు చేశారు. అనంతరం పీడీ సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన పదార్థాలను పిల్లలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసబాబు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు మరియు సిడిపిఓ రూరల్ లక్ష్మీలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కటకంశెట్టి బాబ్జీ, కూటమి నాయకులు త్రిమూర్తులు, మాదరపు తాతాజీ, బోళ్ల కృష్ణమోహన్, పేరబత్తుల లోవబాబు, సూపర్వైజర్ అరుణ, దుర్గా, సిబ్బంది, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చక్కగా పిల్లలకి జంక్ ఫుడ్ గురించి నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడేది లేదు. కానీ ఐసిడిఎస్లో మీ గర్భం దాల్చిన దగ్గర నుంచి మీ పిల్లలు 5-6 సంవత్సరాలు వచ్చేదాకా ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ పెట్టి చేస్తుందంటే ఆ డిపార్ట్మెంట్ మీద ఎంత శ్రద్ధ. మళ్ళీ చిన్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎవడో కాంట్రాక్ట్ ఉంటాడు, అది సప్లై చేసేదాకా పెద్ద గుడ్డు బదులు చెల్లగుడ్డు ఇస్తాడు. చెల్లగుడ్డు సస్పెండ్ అయిపోతారు. అది చూసుకోకుండా గుడికి తీసుకుంటారు. అటువంటి సందర్భాలు కూడా నేను చూశాను. కాబట్టి ఐసిడిఎస్ సేవలు వినియోగించుకోండి. జంక్ ఫుడ్ వారసాలు మీకు వచ్చాక కొత్తగా చెప్పగలేదు, మీకు తెలిసింది మీరు ఇంప్లిమెంట్ చేయండి. అది సరిపోతుందని చెప్పి రకంగా నేను చెప్పేది. అలాగే మొబైల్ ఫోన్ విషయంలో పొరపాట్లు కూడా ఒక్కసారి మొబైల్ ఫోన్కి ఎడిట్ చేశారంటే మన పిల్లలు కాదు. అది గుర్తుపెట్టుకోండి. మన మాట విన్నా కానీ, మన సంస్కృతి కానీ, మన లోపల వాళ్ళు ఉండరు. మొబైల్ ఫోన్ దీని మీద జంక్ ఫుడ్ కన్నా ప్రమాదకరమైనది మొబైల్ ఫోన్. కంటే ఇంకా తక్కువగా ఉన్నది. కొంత శాతం అంటే చాలా వరకు మనం ఈ ప్రమాణాలను మెరుగుపరచగలిగాము. ఇంకా దీన్ని కూడా మార్చాలి అంటే మన బిహేవియర్లో చేంజెస్ తప్పనిసరిగా రావాలి. అదే ఉద్దేశంతో పోషణ అభియాన్ కింద ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో అవేర్నెస్ పెంచే కార్యక్రమాల కింద మనకి 2 సార్లు మార్చిలోను, సెప్టెంబర్లోను 2 సార్లు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏప్రిల్ 23 నుంచి మనకి ఏప్రిల్ 23వ తారీఖు వరకు పోషణ పక్వాడ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో గ్రామం స్థాయి నుంచి అన్ని స్థాయిలను కూడా ఈ 15 రోజులు 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 15 రోజుల కార్యక్రమాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక 5 పాయింట్స్ అంటే భోజనం తినండి, వండుకోండి, ఇలాంటి కార్యక్రమాలకి భిన్నంగా ఈసారి పోషణ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి తల్లి తండ్రి మన పిల్లలు 6 సంవత్సరాలు వచ్చేసరికి 85% బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వేద్దాము, అప్పుడు చదివిద్దాం అనుకుంటే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 6 సంవత్సరాల ముందుగానే జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచి మెడికల్ న్యూట్రిషన్ ఎంత అశ్రద్ధ చేస్తాం వల్ల మీ పిల్లల ఆరోగ్యం కానీ, మీ ఆరోగ్యం కానీ పాడవుతుంది. దాన్ని గమనించుకోండి. ప్లాస్టిక్ వినియోగం కూడా చాలా దారుణంగా ఉంది ప్రజెంట్. అవి ఏదైనా వేడి వస్తువు ఒక ప్లాస్టిక్కి తగిలితే దానివల్ల కెమికల్ వల్ల ప్రజెంట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. దాన్ని గమనించుకోవటం లేదు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా పెళ్ళిలోకి వెళ్తే మనం ఏం చేస్తున్నాం, అక్కడ ప్లేట్లు ఇస్తున్నారు, గ్రీన్ కలర్ ప్లేట్స్. దాని మీద ఒక ప్లాస్టిక్ పోత ఉన్నది. ఎంచేత పేపర్ అయితే లాగేస్తుందని ఆ పోతని మనం వేడి పలావ్ దాని మీద వేసుకుని మనం తింటున్నాం. దానివల్లే క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మహిళల్లో క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. కారణం
ఏంటంటే మహిళలు కూడా అశ్రద్ధగా ఉన్నారు. మహిళలు ఎలాగ డ్రింక్ చేయరు, స్మోక్ చేయరు, అయినా క్యాన్సర్లు వస్తున్నాయి. కారణం ఏంటంటే మీరు ఎక్కడా కూడా శ్రద్ధ పెడతలేదు. రెండోది, ప్రతిదీ హోటల్ ఈజీగా అయిపోతుందని మనం స్విగ్గీలో ఇంకోటో మనం ఆర్డర్ చేసేస్తున్నాం. దానివల్ల మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే పాడు చేసేస్తున్నారు మీ బద్ధకాల వల్ల. దాన్ని మీరు శ్రమ అయినా సరే మంచి పోషక విలువలు ఉండి మంచి ఆయిల్స్ వాడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్రంలో నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో పిల్లలను అభివృద్ధి చేయాలంటే వారికి అందే పౌష్టిక ఆహారం పోషణ్ అభియాన్ ద్వారా ఈ సేవ పక్కవాడ కార్యక్రమాన్ని పక్షోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తీసుకురావాలి తల్లిదండ్రుల్లో అనే విధంగా నిజంగా ఐసిడిఎస్ మహిళా మూర్తులందరూ కూడా కష్టపడి మన కోసం, మీకోసం, మీ పిల్లల కోసం, మీ పిల్లలు అభివృద్ధి చెందాలి, తద్వారా దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలంటే ముందు చిన్న స్థాయిలోంచి మనం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముఖ్యంగా తిండిలో కూడా ఎంత గొప్పగా చూసుకోవాలంటే ఆ తిండి ద్వారానే మనకి తెలివితేటలు, మనం అవసరం లేని తిండి తినడం వల్ల తెలివితేటలు కూడా తగ్గుతాయి, తద్వారా మనకి చెడు అలవాట్లు కూడా ప్రారంభమవుతాయి. ఈ తిండి ద్వారానే మనకి అన్ని అలవాట్లు మంచిగా ఉండాలంటే తిండిలో ముందు ప్రధానంగా మనం ఆరోగ్య నియమాలు పాటించినట్లయితే తద్వారానే మనం ఈ దేశాన్ని